అమ్మా అక్క 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 ఏమైంది భవానీ? ఘోరం జరిగిపోయిందక్క. నీలాంబర్ సూసైడ్ చేసుకుంటానని లెటర్ రాసిపోయింది. ఏం మాట్లాడుతున్నావు భవానీ? అవును బావు గారు, పెద్ద కొడలు నీలాంబరి ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ నోట్ కూడా రాసిపోయింది. ఇది చెప్పాలనుకుంటే నన్ను రూమ్ లో వేశారు. ఏంటి మహి, ఎందుకు ఇలా చేశారు? మామ్, మీరు కంపెనీ ఓపెనింగ్కి వెళ్ళకూడదని వెళ్ళేదో ప్లాన్ వేశారు. అసలు సూసైడ్ నోట్ చదివితేనే తెలిసిపోతుంది కదా చావడానికి కూడా వీళ్ళు పనికిరారని. వీళ్ళ నాటకంలో కొత్త వల్పాంటి ఇది. లేదక్క, నిజంగానే తను పోయింది. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. నీలాంబరి, ఉందా మహి? లేదా అయితే వచ్చేయి. అటు చూద్దాం పద. పద. ఎక్కడా లేదు మహి. మామ్ వాళ్ళని అయోమయంలో పడేయాలని ప్లాన్ వేశారు. నీలాంబరి కోసం చూస్తూ కూర్చుంటే కంపెనీ ఓపెనింగ్ ఎప్పుడు వెళ్తారు? సరే పద. చిన్నబాబు, చిన్నబాబు, నీలాంబర్ ఎక్కడైనా కనపడిందా? కనిపించలేదు పిన్ని. అయ్యో అక్క. దేవ సార్, దేవ సార్. ఏమేం శేఖర్? కంపెనీ వాళ్ళు ఫోన్ చేశారు సార్. ఓ, హలో. ఓకే, బాయ్. శేఖర్, ఆ పనులని కరెక్ట్గా చూసుకోండి. ఓకే సార్. నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, నేను అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. పెద్దబాబు గారు, ఏంటి పార్వతి? ఫోన్ రింగ్ అవుతున్నది. ఎవరో హీటో. ఇది అమ్మ నంబర్. అమ్మగారు చేశారా? త్వరగా మాట్లాడండి. హలో అమ్మా. ఒకసారి ఇంటికి రా. నేనే వచ్చి కంపెనీ ఓపెనింగ్ గురించి రిమైండ్ చేద్దాం అనుకున్నానమ్మా. ఈ లోపు నువ్వే కాల్ చేసావు. పార్వతిని కూడా పిలుచుకురా. అలాగే అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాం. అమ్మ నిన్ను కూడా రమ్మంటుంది. నిజంగానే పెద్దబాబు గారు, దేవుళ్ళు మన మొర ఆలకిస్తారని చెప్పినారా? నిజంగా జరిగినా చూసినారా? సార్ వెళ్దాం పదండి సార్, టైం కూడా అవుతుంది. పదండి వెళ్దాం. ఆంటీ, మీరు కాసేపు సైలెంట్ గా ఉంటారా ప్లీజ్? ఏం చెప్పకపోతే చెలరేగిపోతారమ్మా. మామ్, ఇవి 25 lakhs ఉన్నాయి దేవా. కొత్తగా ఏ కంపెనీ పెట్టిన వాళ్ళకైనా 25 లక్షలు సబ్సిడీ ఇవ్వడం ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి అలవాటు. అది నీకు తెలుసు. తీసుకోండి. వద్దమ్మా, డబ్బక్కర్లేదు. మాకు మీ ఆశీర్వాదం కావాలి. రాలేమని తీసుకోమంటోంది పెద్దబాబు. కాదన్న. వద్దు డాడ్. 25 లక్షలు ఫ్రీగా ఇస్తున్నారా బావగారు? ప్రోత్సహించడానికి ప్రతి కొత్త కంపెనీకి ఇస్తాం. ఇందులో వేరే ఉద్దేశం ఏమీ లేదు. కంపెనీ బాగా వృద్ధిలోకి వస్తే
టైఅప్ అవ్వడం మాకు అలవాటు. అయితే ఈసారి పెద్దబాబు పార్వతి పెట్టే కంపెనీతో టైఅప్ అవడానికి మాకిష్టం లేదు. అలాగని ఆనవాయితీ అయితే మారదు. తీసుకోండి. వద్దు డాడ్, డబ్బులొద్దు. నీలాంబరి కనపడట్లేదని అమ్మ రానంటుంది. తను కనపడితే వస్తారు కదా. ఏడుందని ఎత్తుకుతారు పెద్దబాబు గారు. ఒక్క ప్రయత్నం చేద్దాం పార్వతి. శేఖర్ పద. పదండి సార్. ఐష్ పద. ఈ నీలమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. నీలమ్మ ఎక్కడికి వెళ్ళింది? పద అటు చూద్దాం. నేను సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళానని ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతుంటారు, కానీ ఈ స్టోర్ రూమ్ మాత్రం తెరిచి చూడరు. అఖిలాంటి, నీకు నా మీదున్న బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం తుడుచుకుపోతుంది. పార్వతి ఒక నిమిషం, నువ్వు ఇటెళ్ళు, నేను ఇటెళ్తా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడుంది మహితను? ఎంత వెతికినా సరే కనిపించట్లేదు. అటు వెళ్ళి చూద్దాం పద. నీలాంబరి, నీలాంబరి, పెద్దబాబు గారు. పార్వతి ఎక్కడైనా కనిపించిందా? లేదు పెద్దబాబు గారు, ఎక్కడ కనిపించలేదు. సరే పద. ఎక్కడైనా కనిపించిందా? కనిపించలేదు శేఖర్. సార్, స్టోర్ రూమ్ లో చూసారా? ఆ రూమ్ బయట లాకేస్ ఉందని చూడలేదు శేఖర్. ఒక్కసారి చూద్దాం రండి. పదండి. రండి, వచ్చి చూడండి. అబ్బా చీపురు! అబ్బా, ఎందుకమ్మా ఇంత గట్టిగా తోసావే? ఒసే నీలాంబరి, నువ్వు చావడం కాదే, నేనే నిన్ను చంపేస్తాను. పిచ్చా నీకమ్మా, ఏం చేస్తున్నావే? చెప్పానుగా మర్డర్ చేసేస్తానని. నువ్వు సూసైడ్ చేసుకుంటే నేనేమైపోతానే? ఇన్నాళ్ళు నిన్ను నమ్ముకుంది నీ శవాన్ని చూడ్డానికేనా? నాకొక్క మాట కూడా చెప్పకుండా ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తావా? సారీ చిప్రాంటి, నా మీద నీకింత ప్రేమ ఉందని అనుకోలేదు. చిచి, ప్రేమ దోమ అలాంటివేం లేవు. ఇన్ని రోజులు నీకు సలహాలు ఇచ్చినందుకు కోట్లు రాసిస్తావనుకున్నాను. నువ్వు చెప్పబెట్టకుండా చేస్తే నా కలలన్నీ కొట్టుకుపోవా? ఏయ్ ఆంటీ, నీకెవరైనా డబ్బు పిచ్చి పట్టిందా ఏంటి? ఆ డబ్బు లేకపోతే ఎవ్వడూ పట్టించుకోడు. నాకింత గ్లామర్ ఉన్నా ఏం లాభం ఉంది? మా ఆయన లండన్ బ్రిడ్జ్ కు వేలాడుతున్నాడు, నువ్వేమో చున్నీకి వేలాడి చావాలనుకున్నావు. నేనెందుకు చేస్తానంటీ? ఆ పార్వతి చావును చూస్తాను. అంత లేదమ్మా, నువ్వు ముడి సరిగ్గా వేసుకోలేదు. లేదంటే గుడ్లు తేలేసి నాలుక బయట పెట్టి పుట్టుక్కుమనేదానివి. పిచ్చాంటీ, కావాలనే ముడల వేశానే. ఏంటి? అవునాంటీ, నేను సూసైడ్ చేసుకున్నట్టు నాటకం ఆడి ఆంటీ వాళ్ళు కంపెనీ ఓపెనింగ్ కోసం వెళ్ళకూడదని అలా ప్లాన్ చేశాను. కానీ ఆ చంద్రశేఖర్ గాడు నిజంగానే నన్ను చంపాలని నా కాళ్ల కిందున్న స్టొల్లి తన్నేశాడు. ఆ ముచ్చుమొహంగాడు అలా చేశాడా? వాడు సైలెంట్ కిల్లర్ నీలమ్మా. నేను ఎప్పుడో కేసు చేశాను. నేను సూసైడ్ చేసుకున్నట్టు నాటకం ఆడి ఆంటీ వాళ్ళు కంపెనీ ఓపెనింగ్ కోసం వెళ్ళకూడదని అలా ప్లాన్ చేశాను. కానీ ఆ చంద్రశేఖర్ గాడు నిజంగానే నన్ను చంపాలని నా కాళ్ల కిందున్న స్టొల్లి తన్నేశాడు. ఆ ముచ్చుమొహంగాడు అలా చేశాడా? వాడు సైలెంట్ కిల్లర్ నీలమ్మా.
నేను ఎప్పుడో గెస్ చేశాను. ముడి సరిగ్గా వేసుకోకపోవడంతో 2 విధాలుగా పనికొచ్చింది. లేదంటే నేను గల్లంతయ్యేదాన్ని. కాని ఆ శేఖర్ గాన్ని వదల్లాంటి వాడి చెల్లెలు నీలాంబర్ని చంపినట్టు వాణ్ణి కూడా పైకి పంపిస్తా. నువ్వేం చేస్తావో గాని ఆ మహి ఐశ్వర్యుల టార్చర్కి ఇప్పుడు ఈ శేఖర్ గాడు కూడా తోడయ్యాడంటే మన బాడీలతో భజన చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి నీలమ్మా. భయపడకంటీ. ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చూడు. అవునా? నువ్వు కాదాంటీ, వాళ్ళని వాళ్ళని నా వంకే అట్ట చూస్తున్నారేటి పెద్దబాబు గారు. నా పార్వతి ఈరోజు చాలా అందంగా హుందాగా కనిపిస్తుంది. జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీకి యజమానురాలుగానే ఉంది. ఊరుకోండి పెద్దబాబు గారు, మీరు పొగడ్డం వస్తున్న సినిబాబు గారు విన్నారంటే సాయంత్రం దాకా నన్ను ఆట పట్టిస్తూనే ఉంటారు. బ్రో మేం కూడా రెడీ అయిపోయాం. మీరు ఇంకా బయలుదేరిపోయారనుకున్నాం. క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం రా. ఈ చీరలో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు పార్వతి. నేను ఇందాకే చెప్పాను ఐశ్వర్య, పొగడకండని మాట మార్చేసింది. వీళ్ళిక్కడే ఉన్నారేంటండి? టైం అవుతోంది కానీ ఇంకా పెద్దబాబు ఇక్కడే ఉన్నాడండి. మా కార్ కోసం వెయిట్ చేస్తున్నారంట. మన కార్లో వస్తే బాగుంటుంది కదా. కరెక్టే. ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి కంపెనీ మొదలు పెట్టేటప్పుడు సమయానికి చేరుకోవాలి. మన మీద ఉండే విలువను కూడా తగ్గించుకోకూడదు. అంటే యజమానిలానే ఉండాలి. కారెక్కండి. అలా చూస్తారేంటి బావా? అక్షరాల ఆంటీ మిమ్మల్ని కారెక్కమంది. రండి బ్రో, మా అమ్మాయి పిలుస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, రండి. పదకిల చాలా హ్యాపీగా ఉంది శేఖర్. నేనసలు ఈ కంపెనీ ఉండదనుకున్నాను. గోడౌన్ గాను గోడలు గాను మిగిలిపోతుందనుకున్నాను. మళ్ళీ కళకళ్లాడే కంపెనీని చూస్తున్నాను. దేవా సార్ తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు సార్. అవును శేఖర్, అఖిలాండేశ్వరి గారిని కలవటానికి కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు. అలాంటిది ఆమె చీఫ్ గెస్ట్ గా వచ్చి రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేస్తున్నారు అంటే నిజంగా గ్రేటే. వీళ్ళ సంతోషం ఎక్కువసేపు ఉండదురా. నీలాంబరి మేడం అప్పు చెప్పిన పని చేయాలంటే నాకు చాలా భయంగా ఉందిరా. కోరినంత డబ్బిస్తున్నారా? ఎవరికి అనుమానం రాకుండా పని పూర్తి చేద్దాం. షార్ట్ సర్క్యూట్ కొట్టిందనే అందరూ అనుకునేలా చేద్దాం. రా త్వరగా. ఈ వైర్ కలిపితే షాక్ మాత్రమే కొట్టదు, బ్లాస్ట్ అయిపోతుంది. ఆన్ చేయగానే ఆ పార్వతి చస్తుంది. అఖిలాండేశ్వరి గారు ఆన్ చేయడానికి వస్తారు కదా. ఆ పార్వతి ఆమెను కాపాడడానికి ముందుకొస్తుంది. ప్లాన్ పర్ఫెక్ట్ గా అమలు చేయాలి. ఏంటయ్యా ఇక్కడ డెకరేట్ చేస్తున్నారేంటి? అవును సార్, పూలు పెడుతున్నాం. ఇక్కడ పూజలేం చేయర్లే, అక్కడ డెకరేట్ చేయండి. అలాగే వెళ్ళండి. శేఖర్, దేవా సార్ వాళ్ళు బయలుదేరి ఉంటారా? ఈ పాటికి వచ్చేస్తుంటారు సార్. మనం కూడా వెళ్దాం పదా. అలాగే. మళ్ళీ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయావా? ఆ రోజులే వేరు నీలమ్మా. మీ అంకుల్ బక్కగా ఉన్నా బలంగా ఉండేవారు.
ఇద్దరు పిల్లల్ని కన్నాక అదే పాటని సెంటిమెంట్ ఫీల్ తో పాడాల్సొచ్చింది. సాంగ్ కాదాంటీ, ఫ్యాక్టరీ సీన్ గుర్తు తెచ్చుకో. మీనాని చంపడానికి కరెంట్ షాక్ ప్లాన్ చేస్తారుగా. అదే ప్లాన్ ఇప్పుడు అమలవుతుంది. నీకేమొచ్చింది నీలమ్మా? ప్రారంభోత్సవం చేస్తుంది అఖిలక్క. తనకేమైనా అయితే నిన్ను బతకనివ్వరు. కంగారు పడకండి ఆంటీ. కంపెనీ ఓపెనింగ్ టైంలో అందరూ కోలాహలంగా ఉంటారు. ఆంటీ స్విచ్ ఆన్ చేస్తే షాక్ కొడుతుందని పార్వతికి తెలిసేలా చెప్తాను. తెలిస్తే పార్వతి అక్కని కాపాడుతుంది. ఇంకేముంది ఇందులో? కాపాడే ప్రయత్నంలో పార్వతి చస్తుంది. ఆ తర్వాత కంపెనీ బ్లాస్ట్ అవుతుంది. ఇదంతా నువ్వే చేయించావని తెలియకుండా ఉంటుందా? నో వే. ఆంటీ హెర్బల్ బ్యూటీ కంపెనీ మూసేసినందుకు కార్మికులు కక్ష గట్టి ఇలా చేశారని నమ్మిస్తాం. నీ బుర్రలో ఇంత గుజ్జుందా? అద్భుతమైన ఐడియా ఇది. అక్కకేం కాకుండా ప్లాన్ అమలవ్వాలి. డన్? డన్ ఆంటీ. చేసి చూపిస్తాను. శేఖరన్నా, ఇదే నా బండి. అవునమ్మా, బండి బాగుందా? చాలా బాగుందన్నా. కానీ ఏమైందమ్మా? పెద్దబాబు గారికి నచ్చుతుందో లేదో అని. అలా అంటావేంటమ్మా? నువ్వు ఏం చేసినా ఏమిచ్చినా సారుకు నచ్చుతుంది. కరెక్టే, కానీ పెద్దబాబు గారు పెద్ద పెద్ద కార్లు తిరిగినోళ్ళు. ఈ బండి నచ్చుతుందో లేదో కుసంత భయంగా ఉందన్నా. కుచేలుడిచ్చే అటుకులే శ్రీకృష్ణుడికి నచ్చినట్టు నువ్విచ్చే కానుకే సారుకు నచ్చుతుందమ్మా. 1000 కోట్ల ఆస్తుల్ని వదులుకొని నీకోసం నీ వెంట వచ్చారంటే అర్థం చేసుకో పార్వతి. కంపెనీకి వచ్చేటప్పుడు కార్లో వస్తే బాగుండేదేమో అనిపించి అట్ట ఆలోచన వచ్చినది అంతే. కష్టపడే దేవా సార్ అవేవీ ఆలోచించడమ్మా. ఎందులో వచ్చామనేది కాకుండా ఎక్కడిదాకా వచ్చామనేదే చూస్తారమ్మా. నువ్వేం భయం పెట్టుకోవద్దు, సరేనా? పార్వతి, 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 పార్వతి. దేవా సార్ వచ్చారు. దేవా సార్, ఇక్కడున్నాం. ఇక్కడేం చేస్తున్నారు పార్వతి? దేవా సార్, ఈ బైక్ బాగుందా? ఈ బైక్ మీకు నచ్చుతుందో లేదో అని పార్వతి కంగారు పడుతుంది సార్. పార్వతి కంగారు పడ్డం ఏంటి? ఈ బైక్ పార్వతి మీకోసం కొన్నది సార్. నిజంగానా? ఎలా? హౌ? నిజమే పెద్దబాబు గారు. మీకోసమే శేఖరన్న తాళాలు ఇవ్వు. ఇదిగోని తాళాలు. ఏంటి నిజమేనా? హ? పార్వతి, ఇప్పుడే నిన్ను వెనకాల కూర్చోబెట్టుకుని రైడ్కి వెళ్లాలనుంది. కానీ కంపెనీ ఓపెనింగ్ ఉంది కదా, తర్వాత వెళ్దాం, సరేనా? అట్టగే పెద్దబాబు గారు. ప్రారంభోత్సవం అయినాక అమ్మగారు వాళ్ళు ఇంటికి వెళ్ళినాక మనం మీ బండి మీద ఇంటికెళ్దాం. పార్వతి, ఇప్పుడే నిన్ను వెనకాల కూర్చోబెట్టుకుని రైడ్కి వెళ్లాలనుంది. కానీ కంపెనీ ఓపెనింగ్ ఉంది కదా, తర్వాత వెళ్దాం, సరేనా? అట్టగే పెద్దబాబు గారు. ప్రారంభోత్సవం అయినాక అమ్మగారు వాళ్ళు ఇంటికి వెళ్ళినాక మనం మీ బండి మీద ఇంటికెళ్దాం. పార్వతి, బైక్ కొన్నావు కదా, పార్టీ ఏమివ్వా? పార్టీ అంటే ఏమివ్వాలన్నా? పార్టీ అంటే టీ ఇవ్వచ్చు, జ్యూస్ ఇవ్వచ్చు, నీ చేత్తో ఏదైనా వండి పెట్టచ్చు. శేఖరన్నకు నాటుకోడంటే చాలా ఇష్టం కదా పెద్దబాబు గారు. ఇవాళ సాయంత్రం అదే వండుతాను. సినబాబు గారు, సిన్నమ్మాయి గారు, మనమందరం పార్టీ చేసుకుందాం. సూపర్ ఐడియా.
ఒక పక్క కంపెనీ ఓపెనింగ్, అమ్మ వాళ్ళు వచ్చారన్న ఆనందం, పార్వతి నా కోసం బైక్ కొందన్న సంతోషం, సాయంత్రం నాటుకోడి పార్టీ. వావ్, ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. అలాగే సార్. శేఖర్, బండి పక్కకు పెట్టు. అలాగే సార్. పద పార్వతి. కరెంట్ షాక్ కొట్టగానే అరిష్టం అంటారా? పార్వతి చచ్చిపోయిందంటే ఓపెనింగ్ రోజు కంపెనీ మూతపడుతుంది. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. నానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవినామస్రవస్తమం. మేడం, మీరు రిబ్బన్ కట్ చేస్తే ఈ కంపెనీకి మీ ఆశీర్వాదం దక్కినట్లే. కత్తెర తీసుకోండి అమ్మగారు. తామ్మ ఆవహ జాత వేదో లక్ష్మీమనపగామి యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం. తీసుకోండమ్మా, ముహూర్త సమయం దాటిపోతోంది. ఈ కంపెనీ దినదినాభివృద్ధిలో వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్యీం లక్ష్మీం జాత వేదో నమావహ. అరే, ఓపెనింగ్ జరిగిపోతుంది. క్లోజ్ అవ్వడానికి రా. యా దేవీ సర్వభూతేషు వాక్రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. బంగారం, మామ రిబ్బన్ కట్ చేసినప్పుడు నీకేమనిపిస్తుంది? బావ పార్వతీల జీవితంలో ఉండే కష్టాలన్నీ కత్తిరించినట్టు అనిపిస్తుంది Yes. మహి. నాకు కూడా అలాగే అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మిస్టర్ కృష్ణరాజు గారు. థ్యాంక్ యూ సార్. దేవా, గుడ్ లక్. థ్యాంక్ యూ డాడ్. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ మహి. కంగ్రాట్స్ పార్వతి. ఆల్ ది బెస్ట్ వదినా. కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ ఐశ్వర్య. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ శేఖర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దేవా గారు. మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఇక మేం బయలుదేరతాం. అమ్మా, అప్పుడే పూజ అయిపోయినాక వెళ్తే బాగుంటది అమ్మగారు. దేవా సార్, మేడం గారి చేత మిషన్ ఆన్ చేయిస్తే ఎప్పుడూ రన్ అవుతూనే ఉంటాయని అనుకున్నాం కదా. అవునమ్మా, పూజ అయ్యాక నువ్వు మెయిన్ స్విచ్ ఆన్ చేస్తే బాగుంటుంది. 5 నిమిషాల్లో పూజ పూర్తి చేస్తానమ్మా. కంగారేం లేదు. హడావిడిగా పూజ చేయకండి. 10 నిమిషాలైనా సరే పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అమ్మా పార్వతి, మీరు పూజ దగ్గరికి పదండమ్మా. అలాగేనండి. పదండి. పదండి. రండి మామ. శివాయ నమః. ఓం భవాన్యై నమః. ఓం కళాన్యై నమః. ఓం గౌర్యై నమః. ఓం శ్రీకాళ్యై నమః. ఓం శివప్రియాయ నమః. ఓం కాత్యాయనియై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం దుర్గాయై నమః. ఓం ఆర్యాయై నమః. ఓం చండికాయై నమః. ఓం భవాయై నమః. ఓం చంద్రచూడాయై నమః. ఓం చంద్రముఖ్యై నమః. విజయ్, ఓం సార్, చంద్రమండలాయ ఎలక్ట్రీషియన్ కి చెప్పి నమః. ఓం అన్ని మిషన్స్ ఆన్ మోడ్ లో పెట్టమను. అలాగే సార్. వెళ్ళు. ఓం చిద్రూపాయ నమః. ఓం చిత్కళాయ నమః. ఓం నిత్యాయ నమః. కంపెనీ ప్రోడక్ట్ చేసే శాంపిల్ యూనిట్స్ కూడా తెప్పించండి పార్వతి. అట్టగే అమ్మాయి గారు. ఆగు పార్వతి. కొబ్బరికాయ కొట్టండి అమ్మగారు. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం అమ్మగారు. లోకాభిరామం శ్రీరామం భూయో ముందు మీరు కొట్టండి. నమామ్యహం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృత్యానగమ్యం. కొట్టండమ్మా. వందే విష్ణుం భవయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం. పెద్దబాబు గారు, నానెళ్ళి శాంపిల్స్ అట్టుకొస్తాను. శాంపిల్సే కదా పార్వతి, నేను తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. అయ్యగారు, మీరు కొట్టండి. వందే విష్ణుం భవయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం. అఖిలాండేశ్వరి మేడం మిషన్ పవర్ ఆన్ చేసే టైంకు పార్వతికి విషయం తెలిసి కాపాడడానికి పోతుందిరా. ఇది మన ప్లాన్. ఇంకో 5 నిమిషాల్లో ప్లాన్ జరిగిపోవాలి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం. రేయ్, ఇట్రారా.
రేయ్ జరుగుతుందా? మనం అనుకుని జరుగుతుందా? పార్వతి వస్తుంది కదా? రాకపోతే అఖిలాండేశ్వరి మేడం చచ్చిపోతుంది. మనల్ని రోడ్డు మీద పడేలా చేసినందుకు ఫలితం అనుభవిస్తుంది. పార్వతి వస్తే మాత్రం మనం చెప్పింది విని అఖిలాండేశ్వరుణ్ణి కాపాడబోయి తను చస్తుంది. మేడం మనకు డబ్బులిచ్చినందుకు ఈ పని చేసిన వాళ్ళం అవుతాం. రెండిట్లో ఏది జరిగినా మనకు అప్పచెప్పిన పని పూర్తి చేసినట్టే. కంపెనీ ఓపెనింగ్ అని స్విచ్ ఆన్ చేయగానే అఖిలాండేశ్వరి చచ్చిపోతుంది. అవునరా, కంపెనీ మూసేసినందుకు కళ్ళు మూతపడిపోవాలి. అమ్మా మిషన్ ఆన్ చేయండి. అమ్మా 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 తీసుకెళ్ళండి. పెదబాబు నన్ను డాక్టర్ 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 ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ జరిగి ఘోర ప్రమాదం జరిగిపోయింది డాక్టర్. ఎమర్జెన్సీ వార్డుకి తీసుకుపోదండి. మీరందరూ ఇక్కడే ఉండండి. అఖిల అఖిల ఈ అమ్మని కాపాడడం కోసం, ఈ అమ్మ కోసం నీ ప్రాణాలు పణంగా పెట్టాలనుకున్నావా? జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.